వాట్ ఈస్ జియోగ్రఫీ? నా మార్క్స్ గురించి చదవడం కన్నా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గురించి చదివితే ఈ సబ్జెక్ట్ మనకి ఈజీగా కనిపిస్తుంది. ఫిలిమ్స్ లో ఎంత పనికి వస్తుంది, మెయిన్స్ లో ఎంత పనికి వస్తుంది, దే వాంట్ టు నో ద వెయిటేజ్. యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్సో బ్లెండెడ్ ఆన్ జోగ్రఫీ. యూపీఎస్సీ ఇచ్చింది కాబట్టి 100% వీ హ్యావ్ టు ప్రిపేర్. అక్కడ చదివింది ఏ మాత్రం గుర్తున్నా ఇక్కడ జోగ్రఫీ ఈజీ అయిపోతుంది. జియోగ్రఫీకి ఇంత లెవెల్లో ఇంపాక్ట్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 తనకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకున్నాడు కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ 1. హలో స్టూడెంట్స్, సో చాలా మంది జియోగ్రఫీ గురించి డౌట్స్ అడిగారు. సో వాట్ వీ డిడ్ ఎట్ టాప్ మూమెంట్ ఇస్ దట్ ఐ పర్సనల్లీ ఇన్వైటెడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ ఫ్యాకల్టీస్ ఇన్ జియోగ్రఫీ అక్రాస్ ఇండియా, విజయ్ సార్. సో సార్ మన కోసం ఇవాళ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు. I will ask all the doubts you have to the sir. We will clear all your doubts. Be patient with us. Listen to everything. Don't miss these important points which sir is going to give you. Hi Vijay sir. Hello Andy. Actually, thank you for giving me this opportunity. So I have been seeing this particular topperment since last decade, where you have mentored thousands of students. Nene chaala saal ravalanukunda, but due to time constraints which I have had, but however I have came here. Hope this particular discussion between you and me would be helping UPSC aspirants exclusively related with the geography subject. Yes sir. Thank you so much sir for coming once again. So first question sir, chala basic gelipodam direct ga because we have lot to discuss. First question, what is geography? Sir, what I would be saying directly is geography is what we see surrounding us. Growing a tree, taking the sunlight, photosynthesis, giving us oxygen, and we living on this planet is science. And post forward of this particular science, whatever might have developed on earth surface, ఒక మౌంటైన్ డెవలప్ అయింది. మన చుట్టుపక్కల మౌంటైన్స్ చూస్తాం, లేదా ఒక ప్లెయిన్ చూస్తాం, ఒక సాయిల్ చూస్తాం, ఒక రివర్ చూస్తాం. ఇవన్నీ ఫార్మ్ అయ్యి ఎర్త్ ఫార్మేషన్ నుంచి, లేదా క్లౌడ్ ఫార్మేషన్ చూస్తాం. ఆ క్లౌడ్ ఫార్మేషన్ నుంచి వర్షం పడ్డం, ఆ వర్షం అన్ని రీజియన్స్ లో ఈక్వల్ పడకపోవడం, కొన్ని రీజియన్స్ లో మాత్రమే ఎక్కువ పడ్డాడు, తక్కువ పడ్డ రీజియన్ లో డెజర్ట్ ఫార్మ్ అవ్వడం. అసలు డెజర్ట్ కి నార్మల్ వెజిటేషన్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇవన్నీ చదవడమే జోగ్రఫీ. కాకపోతే ఇది ఇనిషియల్ జోగ్రఫీ, ఇది ప్రిమిటివ్ జోగ్రఫీ. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జోగ్రఫీ చెప్తాం ఏంటంటే, జోగ్రఫీ ఇస్ దట్ వేర్ బై విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద హ్యూమన్ లివింగ్. ఇప్పుడు ఒక మౌంటైన్ ఉంది సార్, దాని మీద ఒక హిల్ స్టేషన్ ఉంది. హిల్ స్టేషన్ మీద సెటిల్మెంట్ ప్యాటర్న్స్, ఎకనామిక్ యాక్టివిటీస్ జనరేట్ అవుతాయి, టూరిజం జనరేట్ అయ్యి. సో దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈజ్ రిలేటెడ్ విత్ జోగ్రఫీ. ఓకే, పీపుల్ వేర్ woolen clothes in Himalayan states, geographical impact because of the extreme climate. In South India, rarely we use woolen clothes. We generally use cotton clothes. This is geography. We have cultural food habit. ఇప్పుడు South India lo chuste sir, rice is most important staple food. This is geography. It's simply like we have extensive water and humid conditions. Rice would be grown. North India lo roti consume చేస్తారు sir, wheat ఎక్కువ grow అవుతుంది. So everything, culture, society, economy, polity is also defined on geography. Example చెప్తా వినండి. Uttar Pradesh, largest state in India. Relatively, it has more Lok Sabha constituencies and more Lok Sabha seats Uttar Pradesh lo ఉంటాయి. It defines the polity of India. సో ఎకానమీ ఆఫ్ ఎ రీజియన్. డెజర్ట్ ఉంది సార్, అక్కడ మనం ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా? బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. శ్రీనగర్ ఉంది, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా? అదే మధ్యప్రదేశ్ లో మోడరేట్ క్లైమేట్ ఉంది, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా? ఎస్. బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉంది సార్. చాలా మంది నన్ను డౌట్ అడుగుతారు, బెంగళూరు ఎందుకు సార్ ఐటీ హబ్ అని? బికాస్ ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు ఈస్ మోడరేట్ అండ్ కూల్, విచ్ సూట్స్ ద వెస్టర్న్ క్లైమేట్. Achha. So IT sector has came from the westernized regions and there is a globalized impact of this particular IT. ఇప్పుడు వెస్టర్న్ రీజియన్స్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు బెంగళూరు. సో క్లైమేట్ ప్రాబబిలిటీ సూట్ అవ్వాలి కాబట్టి బెంగళూరుని ఐటీ హబ్ గా డిక్లేర్ చేస్తారు. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ లైఫ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జోగ్రఫీ. సో దీన్ని మన చుట్టుపక్కల నుంచి చూడడమే స్టార్ట్ చేస్తే మీకు జోగ్రఫీ అంటే ఏంటో అర్థమైపోతుంది. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. కొంతమందికి పిచ్చి జోగ్రఫీ అంటే, టు నెక్స్ట్ ఎక్స్టెంట్ దట్ నాకు జోగ్రఫీ కోసం నేను ఏమేం చేసేస్తాను వదలమని చెప్పేసి. కొంతమంది భయం. సో ఇది యాక్చువల్లీ ఈ ఇష్టం భయం పక్కకు పెడితే ఇజ్ ఇట్ ఈజీ ఆర్ టఫ్? సార్ ఎనీ సబ్జెక్ట్ అనేది మనం ఈజీ ఆర్ టఫ్ గా మనం క్యాల్కులేట్ చేయొచ్చు సార్.
ఎప్పుడన్నా కూడా హౌ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అవర్ పర్సెప్షన్, చేంజ్ అవర్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. చాలా మంది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వే ఆఫ్ అప్రోచ్ లో చదవాలంటారు, కానీ నేను దానికి ఐఎమ్ అగైన్స్ట్ దట్ పర్టిక్యులర్ థాట్. నేనేమంటా అంటే ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ని మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలా ఉపయోగించబోతున్నారో ఆ బేసిస్ మీద చదవాలి. పోస్ట్ మెయిన్స్, పోస్ట్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీకి అటాచ్డ్ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది సార్. దాంట్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు, వాల్కెనోస్ వచ్చినప్పుడు, సునామీస్ వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వుడ్ బికమ్ డిజాస్టర్ మేనేజర్. హీ ఈస్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద థింగ్స్ ఓవర్ దేర్. ఓకే, సో ఫ్లడ్ వచ్చినప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇప్పటి నుంచే మీరు నేర్చుకుంటే ఆన్సర్ రాయడంలో కూడా అదే ప్రాక్టికాలిటీ వే ఆఫ్ అప్రోచ్ ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎక్కువ శాతం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్ గా జనాలు మార్క్స్ చదవడం కన్నా, మార్క్స్ గురించి చదవడం కన్నా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గురించి చదివితే ఈ సబ్జెక్ట్ మనకి ఈజీగా కనిపిస్తుంది. ఓన్లీ మార్క్ వేలో చదివితే మనకి ఈ సబ్జెక్ట్ టఫ్ అనిపించే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఓకే సార్ జోగ్రఫీ మాకు ఇష్టం, టఫ్ ఉంది, చదువుతున్నాము, ఫ్యూచర్ గురించి ఉపయోగపడుతుంది, అంత గుడ్, కానీ నాకు ప్రిలిమ్స్లో ఎంత పనికి వస్తుంది, మెయిన్స్లో ఎంత పనికి వస్తుంది, దే వాంట్ టు నో ద వెయిటేజ్. అవసరం ఉన్నా కూడా నాకు మార్కులే తెలియాలి అని అనుకుంటున్నారు. అయితే దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తా. అంటే యూపీఎస్సి పేపర్స్ మీరు చూస్తే ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ సిసాట్, మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ పేపర్ ఇవ్వలేదు, జనరల్ స్టడీస్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం 2 థింగ్స్ ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఒకటి ఇంప్లిసిట్, ఒకటి ఎక్స్ప్లిసిట్. సో ఇంప్లిసిట్ గా చూస్తేనేమో మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగరైజ్ చేస్తే ఈ ప్రిలిమ్స్ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్ తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దానికి కూడా కామన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వరకు అయితే. అయితే ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కి జనరల్ గా జోగ్రఫీ మీద, ఎన్వైరన్మెంట్ మీద, డిఫరెంట్ అగ్రికల్చరల్ మోడ్స్ మీద, అలాంగ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద చాలా గ్రిప్ ఉండాలి. సో ఆ ఉద్దేశంతో యూపీఎస్సి ఎప్పుడు పేపర్ సెట్ చేసినా సమ్వేర్ అరౌండ్ మీరు లాస్ట్ 10 years పేపర్ ఎనాలిసిస్ చేస్తే 32 to 35 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 100, అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పేపర్ వుడ్ బి డిజైన్డ్ ఆన్ జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, అగ్రికల్చర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. బై ద లాజిక్ ఆఫ్ ఫారెస్ట్ ఎగ్జామ్ తర్వాత ఉంటుంది కాబట్టి ఫర్ దట్ పర్పస్. yes ఎగ్జాక్ట్లీ, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ కి కూడా ఇది కామన్ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్ ఆ యొక్క టెస్టింగ్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ కి ఉపయోగపడాలి కాబట్టి వాళ్ళు మాక్సిమం క్వశ్చన్స్ యొక్క డెప్త్ ని పెంచే ఛాన్స్ ఉంటుంది. మేబీ ప్రాబబిలిటీ ఏంటంటే డైరెక్ట్ జోగ్రఫీ క్వశ్చనే రావచ్చు, జోగ్రఫీ అండ్ ఎన్వైరన్మెంట్ లింక్డ్ క్వశ్చన్ రావచ్చు, జోగ్రఫీ అండ్ అగ్రికల్చరల్ లింక్డ్ క్వశ్చన్, ఆర్ జోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మెయిన్స్ కి వచ్చేసరికి జిఎస్ పేపర్ 1లో డైరెక్ట్ గా జోగ్రఫీ సబ్జెక్ట్ ఉందండి. సో దాని సిలబస్ గురించి మీరు చూస్తే ఆ పర్టికులర్ సిలబస్ హ్యాస్ బిన్ డిజైన్డ్ అకార్డింగ్లీ విత్ ద ఎంటైర్ కవరేజ్ ఆఫ్ జోగ్రఫీ. సో దాంట్లో మీరు నన్ను మార్క్స్ బేసిస్ మీద అడిగితే దట్ ఐ కాంట్ జడ్జ్, అది యూపీఎస్సి యొక్క వేరియబిలిటీ మీద ఉంటుంది. కాకపోతే మనం లాస్ట్ 10 years అనాలిసిస్ చేస్తే 90 నుంచి 110 మార్క్స్ అవుట్ ఆఫ్ 250 వుడ్ బి డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ జోగ్రఫీ పేపర్ 1. ఎస్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే మనం జోగ్రఫీని అక్కడే ఆపదు. లెట్స్ సే ఇప్పుడు జిఎస్ పేపర్ 2 ఉందండి, దాంట్లో పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్, గవర్నెన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీసెంట్ గా మనం తీసుకుంటే యుక్రెయిన్ రష్యన్ ఇష్యూస్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూస్, వాటి గురించి మనం ఏదన్నా ఎనాలిసిస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగిందండి, డిస్కస్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూస్ ఆర్ వెస్టర్న్ డిసింటిగ్రేషన్ ఇష్యూస్ ఆన్ ఇండియన్ సొసైటీ. సో ఇప్పుడు మనం ఆ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఎక్కడుందో తెలియంది, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటో తెలియంది, దాని యొక్క జోగ్రఫీ తెలియంది, మనం దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ రాయలేం. సో ఇంప్లిసిట్ గా లేకపోయినా వాటికి జోగ్రఫీ నాలెడ్జ్ అవసరం. అదే మనం పేపర్ 3 తీసుకుంటే ఎకానమీ, అగ్రికల్చరల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ గా దాంట్లో ఒక ఆస్పెక్ట్ స్పేస్ టెక్నాలజీ. అవును, మనకి పులికట్ లేక్ అని ఉంటుంది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఆ పులికట్ లేక్ మీద, ఆ పులికట్ లేక్ పక్కన ఉన్న స్పిట్ మీద మనకు శ్రీహరికోట ఉంది. అది అక్కడే ఎందుకు ఉందంటే జోగ్రఫీ ఈజ్ రిలేటెడ్. అండ్ పేపర్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ,
యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్, ఇవన్నీ మనం చదువుతాం. యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్సో బ్లెండెడ్ ఆన్ జోగ్రఫీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ లో ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నించండి. అక్కడ వాళ్ళు అగ్రెసివ్ గా మాట్లాడతారు, ద వే ఆఫ్ డైలెక్ట్ విచ్ దే స్పీక్. ఎందుకంటే వాళ్ళకి వే ఆఫ్ క్వశ్చనింగ్ కన్నా వే ఆఫ్ ఆన్సరింగ్ ఇంపార్టెంట్. అదే మీరు కొంచెం సదర్న్ ఇండియన్ స్టేట్స్ కి రావడం, కొంచెం సాఫ్ట్ స్పీకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా జోగ్రఫీ రిలేటెడ్ ఎక్స్ప్లిసిట్ గా ఉన్నాయి. డైరెక్ట్ మార్క్స్ వస్తాయని నేను అనట్లేదు. ముందు యూపీఎస్సీ ఎస్ఏలో కన్ఫర్మ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక ఎస్ఏ ఇచ్చేవాళ్ళు. కాకపోతే రైట్ నౌ యూపీఎస్సీ హ్యాస్ షిఫ్టెడ్ మోస్ట్లీ టు ద ఫిలాసఫికల్ నేచర్ ఆఫ్ ఎస్ఏ. బట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద జనరల్ స్టడీస్ పేపర్ ఆర్ ఎనీ పేపర్ విచ్ యూ విల్ రైట్, దిస్ జోగ్రఫీ ఈస్ గోయింగ్ టు హెల్ప్. అందుకే మీరు ఎన్ని మార్క్స్ వస్తాయని అనడం కన్నా ఈ సబ్జెక్ట్ ని నేను ఎన్ని వేరియబిలిటీస్ లో ఉపయోగించవచ్చు అనే దాని మీద స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతే దిస్ ఇస్ వెరీ పర్ఫెక్ట్. ఇంకొక విషయం చెప్పాలి సార్, ఇది చాలా మంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. రీసెంట్ గా మా స్టూడెంట్స్ అందరూ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉండి నన్ను టిప్స్ అడుగుతా ఉన్నారు. నేను టిప్స్ అనేవి ఏం చెప్పలేదు సార్. నో అబౌట్ యువర్ రీజన్ వేర్ యువర్ బోర్న్ అండ్ బాటమ్. దట్ విల్ అట్లీస్ట్ గివ్ యూ 60% ఆఫ్ ద ఇంటర్వ్యూ మార్క్స్. వాళ్ళు డాఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ సార్. అది నింపేటప్పుడు వాళ్ళు ఏదైతే కరెక్ట్ గా రాస్తారో ఒరిజినాలిటీగా అది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. దాంట్లో 100% మేము ఇంటర్వ్యూకి వెళ్ళిన స్టేజ్ లో యాజ్ వి వేర్ ఫ్రమ్ హైదరాబాద్, సో ఆబ్వియస్లీ ఇంటర్వ్యూవర్ వుడ్ బి ఆస్కింగ్ అబౌట్ ద జోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ ఆర్ సమ్ జోగ్రఫికల్ ఇండికేషన్స్ రిలేటెడ్ టు హైదరాబాద్. సో ఇలా మనం ప్రాక్టికాలిటీగా ఇంప్లిమెంటేషన్ మెథడాలజీలో చదివితే సబ్జెక్ట్ మనకి ఈజీ అనిపిస్తుంది, ప్లస్ అన్ని సబ్జెక్ట్స్ లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నార్త్ సౌత్ అని చెప్పారు, డివైడ్ చేస్తారు. మనం తెలుగు వాళ్ళతో చెప్తున్నాం కాబట్టి ఆంధ్ర తెలంగాణకు కూడా చాలా కల్చరల్ డిఫరెన్స్ ఉన్నాయి. అవునండి, బేస్డ్ ఆన్ జోగ్రఫికల్ లొకేషన్ అయినా. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి, కోస్టల్ ఆంధ్రాలో అక్కడ వాళ్ళ కల్చర్ చూడండి. సో మోస్ట్ ఆఫ్ ద సీ ఫుడ్ రిలయన్స్ ఉంటుంది. తెలంగాణ ల్యాండ్ లాక్ స్టేట్ అండి. సో వర్షం చాలా తక్కువ పడుతుంది. అందుకే తెలంగాణలో ఏం చేస్తారంటే ఫిష్ మీద కానీ ఆర్ సీ ఫుడ్ మీద కానీ ఎక్కువ రిలయన్స్ ఉండదు. మనం చూస్తే మీట్ మీద కానీ పౌల్ట్రీ చికెన్ మీద కానీ ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. ఫుడ్ కల్చర్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్యాడీ ఎక్కువ గ్రో అవుతుంది సార్, వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. సో రైస్ ఇస్ మోస్ట్ కామన్. అదే తెలంగాణకు వచ్చేసరికి తక్కువ వర్షం ఉంటది కాబట్టి మిలెట్స్ గ్రో అవుతాయి. అందుకే జోవార్, రాగి. అట్లా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా అక్కడ కల్చర్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నా కూడా వే ఆఫ్ మనం వేసుకునే బట్టలు, మనం మాట్లాడే లాంగ్వేజ్, మన ఆహార పద్ధతులు, మన డైలీ వే ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ అన్ని కూడా జోగ్రఫీ మీద డిపెండ్ అయింది. అందుకే దీన్ని మనం ప్రాక్టికల్ సబ్జెక్ట్ అంటాం. ఇంజనీరింగ్ వాళ్ళకు టెక్నికల్ సబ్జెక్ట్ వాళ్ళకి చాలా ఇష్టం అంటున్నారు ఈ సబ్జెక్ట్ మా స్టూడెంట్స్. ఆర్ట్ వాళ్ళకు లేకుంటే నాన్ ఇంజనీరింగ్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా జోగ్రఫీ సెట్ అవుతుందా? జోగ్రఫీ సెట్ అయినా అవ్వకపోయినా, అంటే ఇది సర్కాస్టిక్ నోట్ కాదండి, యూపీఎస్సీ ఇచ్చింది కాబట్టి 100% వీ హ్యావ్ టు ప్రిపేర్. అది ఇంకా కంపల్షన్. అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఈజీ అవుతుంది, ఎస్ దట్స్ ట్రూ. హ్యుమానిటీస్ చదివిన వాళ్ళకి ఈజీ ఉండదు, ఎస్ దట్ ఈస్ ఆల్సో ట్రూ. కాకపోతే ఓన్లీ అప్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్. అయితే జనరల్ గా సార్ జోగ్రఫీ ఎప్పుడు చదివినా కూడా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఎన్సీఆర్టీస్ చదివేశాక మీరు రిఫరెన్స్ బుక్స్ చదవండి అంటాం. ఎయిదర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా లేదా మనకి జనరల్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైనా 12th వరకు అయితే మోస్ట్ కామన్ సబ్జెక్ట్స్ చదువుంటారు. దాని తర్వాత డివియేట్ అయి ఉంటారు టు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో 6th నుంచి 10th వరకు మనం సిబిఎస్ఈ చదివినా, స్టేట్ బోర్డ్స్ చదివినా దాంట్లో సోషల్ స్టడీస్ అనేది కామన్ గా చదువుకుంటాం. సో అక్కడ చదివింది ఏ మాత్రం గుర్తున్నా ఇక్కడ జోగ్రఫీ ఈజీ అయిపోతుంది. పొరపాటున ఒకవేళ అక్కడ సరిగ్గా చదవకుండా ఏదైనా మిస్ మ్యాచ్ అయి ఉన్నా ఇప్పుడు అట్లీస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ గా ఎన్సీఆర్టీస్ 6th to 12th ఎక్స్క్లూజివ్లీ చదివితే దట్ విల్ గివ్ యూ ఎ బేస్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ కి మీకు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎన్సీఆర్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జోగ్రఫీ యాజ్ సబ్జెక్ట్. ఇవి ఎవరైతే ప్రిపేర్ అవుతారు ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా, లెట్ ఇట్ బి ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ లెట్ ఇట్ బి ఫ్రమ్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్, జోగ్రఫీ కమ్స్ ఆన్ దేర్ పర్టికులర్ వే. ఓకే, సో ఇప్పుడు దాని ప్రకారం మీరు చెప్తే నాకు ఒక స్టూడెంట్స్ చాలా మంది అడిగేది, కరెంట్ అఫైర్స్ జోగ్రఫీలో ఉంటాయా? ఎంత ఇంపాక్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్? ఇది స్టాటిక్ సబ్జెక్ట్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్? దీనికి ఒక విషయం యాడ్ చేయాలనుకుంటున్నా అంటే ఇది నా లైవ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. యూపీఎస్సీ లో అడిగే క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ వెనుక
ఒక లాజిక్ ఉంటుంది, Mm. ఒక అప్రోచ్ ఉంటుంది. Mm. ఏదో అది ఇంపార్టెంట్ కదా అని అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 2015-16 టైంలో హిందూ న్యూస్ పేపర్ గురించి మాట్లాడదాం. ఓకే. నేను జోగ్రఫీ బియాండ్ చెప్తా ఉన్నా, వేరే సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని. హిస్టరీ విచ్ ఇస్ మోర్ స్టాటిక్. జోగ్రఫీ అన్న కొంచెం ఎన్వైరన్మెంట్ డైనమిక్ ఉంటుంది. అయితే హిస్టరీలో జనరల్ గా చదివేటప్పుడు మనం ఏన్షియంట్ ఇండియా, మిడైవల్ ఇండియా, మోడర్న్ ఇండియా చదువుతూ ఉంటాం. స్టాటిక్ సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి స్టాటిక్, దాన్ని మనం మార్చలేం. కాకపోతే 2015-16లో హిందూ న్యూస్ పేపర్లో కానీ డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో గాంధీ గారి గురించి చాలాసార్లు ఆర్టికల్స్ వచ్చాయి. ఎందుకంటే 100 years బ్యాక్ ద లైన్ గాంధీ కేమ్ టు ఇండియా టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని అనలేము, కాకపోతే లోకల్ స్ట్రగుల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి గాంధీ గారు వచ్చారు. అప్పుడు మనకు హోమ్ రూల్ మూవ్మెంట్ ఆఫ్ యానీ బిసెంట్ నడుస్తూ ఉంది. అయితే హిందూ న్యూస్ పేపర్ లో ఒక 10-15 టైమ్స్ కంటిన్యూస్ గా రావడం వల్ల మెయిన్స్ లో గాంధీ గారి గురించి క్వశ్చన్ వచ్చింది. డిస్కస్ ద అప్రోచెస్ ఆఫ్ గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ టువర్డ్స్ ద డౌన్ ట్రోడన్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ. అప్పుడే మన గాంధీ గారు తర్వాత హరిజన్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒక క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని మనం ఫ్లూక్ అనుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ వచ్చింది గాంధీ గారి గురించి, ఇఫ్ గాంధీ వాజ్ నాట్ లీడింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద కన్సిక్వెన్సెస్ అని. జిఎస్ పేపర్ 4లో బీ ద చేంజ్ వాట్ యూ వాంట్ టు బీ ఇన్ ద సొసైటీ అని. సో వాట్ దిస్ పర్టికులర్ లైన్ ఆఫ్ మహాత్మా గాంధీ మీన్స్ టు యూ. సో అందరు ఏమనుకుంటారంటే గాంధీ గారు బీయింగ్ ఫాదర్ ఆఫ్ నేషన్ కదా అందుకే అడిగారు ఈ క్వశ్చన్ అనుకుంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ బేస్డ్ న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ పోర్షన్ ని ఎక్కువగా రివైజ్ చేయడం వల్ల మాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంక్లూడింగ్ ఎథిక్స్ పేపర్ అండి నేను అబ్జర్వ్ చేసింది. మనకి కర్ణాటకలో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ వాళ్ళ రోల్ మోడల్స్ గా తీసుకొని కేస్ స్టడీస్ ని ప్రిపేర్ చేసిన విధానం యూపీఎస్సికి అలవాటు అయిపోయింది. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ 60% ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో ఇంకా జాగ్రఫీ మాటకు వస్తే ఆబ్వియస్లీ జాగ్రఫీ స్టాటిక్ నేర్చుకున్న తర్వాత హిందూ న్యూస్ పేపర్ లో వచ్చేవి ఆల్టర్నేట్ గా కాంపన్సేట్ చేయాల్సి ఉంటుంది. అయితే స్టూడెంట్స్ కి ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి, సార్ 60% ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటున్నారు కదా, మరి మేము ఓన్లీ హిందూ న్యూస్ పేపర్ ఎందుకు చదవకూడదు, ఎందుకు క్లాసులు అటెండ్ కావాలి, లేకపోతే మెంటర్షిప్ ఎందుకు తీసుకోవాలి అని. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే దిస్ ఇయర్ ఇండియా ఇస్ గోయింగ్ టు హిట్ విత్ ఎల్ నీనో, వీ మే హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ మాన్సూన్ ఫెయిలియర్, రిపోర్ట్ గివెన్ బై ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఎల్ నీనో అంటే ఏంటి, మాన్సూన్ అంటే ఏంటి, అసలు ఈ ఐఎండి రోల్ అంటే ఏంటి, ఇవి మనకు తెలియాలి అంటే ఎయిదర్ బ్యాక్గ్రౌండ్ మనం కోచింగ్ క్లాసెస్ లోనో లేకపోతే సెల్ఫ్ రీడింగ్ లోనో లేకపోతే మెంటర్షిప్ ఆస్పెక్ట్స్ లోనో నేర్చుకొని ఉండాలి. అలా అయితేనే మనం హిందూలో చదవడానికి ఆస్కారం ఉంటుంది. డైరెక్ట్ హిందూ చదివితే అర్థం కాదని కాదు, అర్థం అవుతుంది, కానీ చాలా వరకు డౌట్స్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే కోరిలేటింగ్ హిందూ న్యూస్ పేపర్ ఓన్లీ వెన్ యువర్ స్టాటిక్ ఈజ్ స్ట్రాంగ్. సో దిస్ ఇస్ ద అడ్వైస్ విచ్ ఐ గివ్ టు ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ రిపీటర్స్ అండ్ హూ ఆర్ ఫ్రెషర్స్ హూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ జర్నీ. సో అప్లైస్ ఫర్ ఆల్. ఇప్పుడు మీరు కోచింగ్ మెంటర్షిప్ దాని గురించి చెప్పారు కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డౌట్స్, సెల్ఫ్ స్టడీ చేయొచ్చా జోగ్రఫీ? సెల్ఫ్ స్టడీ చేయొచ్చు అండి, కాకపోతే ఓన్లీ వెన్ దేర్ షెల్ బి ఏ పర్ఫెక్ట్ మెంటర్ హూ కెన్ క్లారిఫై దేర్ డౌట్. ఇక్కడ మెంటర్ అంటే చాలా మంది దీన్ని నెగటివ్ సెన్స్ లోకి తీసుకెళ్ళిపోతారు, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా. మెంటర్ అంటే ఇట్ కెన్ బి యువర్ ఫాదర్, ఇట్ కెన్ బి యువర్ బ్రదర్ హూ మైట్ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సి, ఇట్ మైట్ బి యువర్ అదర్ పేరెంట్ or your guardian or your cousin or your senior or a chance lekapothe obviously it shall be some faculty from the market who generally deals up with these particular mentorship things. So self reading lo chaala mandi crack chesam, manam chaala mandi toppers interview lo chusam. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? టైం ఎక్కువ పడుతుంది. పాయింట్ నెంబర్ 1 అదైతే. పాయింట్ నెంబర్ 2, what is the amount of ratio who got qualified on self reading? 1000 మందిని యూపీఎస్సి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే దాంట్లో నాకు తెలిసి ఒక 10 to 20 మెంబర్స్ మాత్రమే సెల్ఫ్ రీడింగ్ తోని క్రాక్ చేసి ఉంటారు. అంటే ఎక్సెప్షనల్ కేసెస్ సార్. ఎందుకంటే కొంతమంది ఐక్యూ లెవెల్స్ చాలా హై ఉంటాయి సార్, జనరల్ గా చాలా మంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ ఉంటాయి.
మనం చూస్తూ ఉంటాం మన సరౌండింగ్స్ లోనే చాలా మంది ఐక్యూ లెవెల్స్ చిన్నప్పటి నుంచి చాలా హై ఉంటాయి. Oh. హూ కెన్ డెలిబరేట్లీ గివ్ 14-16 అవర్ డే. సో దే కెన్ డూ స్మార్ట్ వర్క్. వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలా అయితే చేస్తుంటారో దాని మీద వాళ్ళు ఫోకస్ చేసి సెల్ఫ్ రీడింగ్ చేస్తూ ఉంటే ఈజీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఒక టాప్ యూనివర్సిటీస్ నుంచి హ్యుమానిటీస్ నేర్చుకొని ఉంటారు. హిస్టరీ కానీ, పబ్యాడ్ కానీ, పొలిటికల్ సైన్స్, జోగ్రఫీ, అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ రీడింగ్ ఈజీ అయిపోతుంది. కాకపోతే లెట్స్ సే పీపుల్ కమింగ్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్, సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళకి ఒక జోగ్రఫీ ఈజీ అవ్వచ్చు, జియోమార్ఫాలజీ ఈజీ అవ్వచ్చు, పాలిటీ కష్టంగా అనిపించచ్చు, ఎకానమీ కష్టంగా అనిపించచ్చు. సో అట్లా సెల్ఫ్ రీడింగ్ అనేది చేయొచ్చు, కాకపోతే ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఓన్లీ ఫ్యూ కేసెస్ ఆర్ దేర్ వేర్ పీపుల్ వుడ్ బి క్రాకింగ్ ద ఎగ్జామ్ విత్ సెల్ఫ్ రీడింగ్. సో ఒక ఎక్స్పర్ట్ మనతో ఎప్పుడు ఉండాలి. ఆ ఎక్స్పర్ట్ని మీరు మెంటర్ అంటారా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటారా, ఒక ఇండివిజువల్ అంటారా, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటారా? సో దట్ డిపెండ్స్ అండ్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్. చాలా మంది చాలా బేసిక్ గా ఈ డౌట్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు, స్టార్టింగ్ నుంచి కాన్సన్ట్రేట్ చేయడు, సడన్ గా భయమే అడుగుతారు, సార్ మ్యాప్స్ ఎలా చేయాలి, ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలి, లొకేషన్ గుర్తుపెట్టుకోవాలా, బట్టి పట్టాలా, మ్యాప్స్ అసలు ఏం చేయాలి దాన్ని? యాక్చువల్లీ చాలా మంది అడిగారండి నన్ను ఈ క్వశ్చన్. సార్ మ్యాప్ వర్క్ అంటే జనరల్ గా జోగ్రఫీ టీచ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే టాపిక్స్ చెప్పేటప్పుడు, ఇప్పుడు హిమాలయస్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా, ధౌలగిరి, అన్నపూర్ణ, ఇట్లాంటి పీక్స్ ని ఆన్ స్పాట్ లో తీపిచ్చి నేను మార్క్ చేపిస్తా ఉంటా. కొంతమంది ఫ్యాకల్టీ వెరైటీ ఆఫ్ టీచింగ్ మోడ్ ని ఎంచుకోవచ్చు, మొత్తం ఒకటేసారి లాస్ట్ లో మార్క్ చేపిద్దామని. అయితే ఇట్ ఈస్ ఆన్ స్టూడెంట్ హౌ దే వుడ్ బి టేకింగ్ ద ఎఫర్ట్. ఇప్పుడు మ్యాప్ ని మీరు ఎగ్జామ్ ముందు చూడడం కన్నా ఎవ్రీడే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు న్యూస్ పేపర్ చదివారండి, మీకు మాంట్రియల్ అనే వర్డ్ వచ్చింది, ఒక సిటీ కెనడాలో. ఇమీడియట్లీ ఓపెన్, చెక్ వేర్ మాంట్రియల్ ఈస్ మార్కెట్. లేదా మనకి ఒక కంట్రీ గురించి అడిగినారండి, యుథోపియా. రీసెంట్ గా యుథోపియాలో మనకి పైరసీ ఎక్కువైపోయింది, ఇండియా నుంచి వెళ్ళేవన్నీ కూడా యుథోపియాలో, అండ్ దట్ ఈస్ ఆల్సో ద రీజన్ వేర్ కాఫీ వాస్ బోర్న్. సో ఈ పర్టికులర్ యూథోపియా న్యూస్ లో ఉన్నప్పుడు ఓపెన్ అట్లాస్, చెక్ వేర్ యూథోపియా ఇస్. ఆ యూథోపియా చుట్టూ ఏం జోగ్రఫికల్ లొకేషన్స్ ఉన్నాయి. లైవ్ కంటెంపరీ ఎగ్జాంపుల్ సార్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ ఆర్మీ వెళ్ళిపోయి తాలిబాన్ కి అప్పగించింది. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్, యూపీఎస్సీ అడిగింది కూడా ఇది, హౌ మెనీ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ ఆఫ్ఘనిస్తాన్ అని. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ న్యూస్ లో ఉంది, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న జోగ్రఫీ అంటే. ఇలా డైలీ బేసిస్ మీద మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఎవ్రీ డ్రాప్స్ కెన్ మేక్ ఎ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అన్నట్టు, ఇట్ వుడ్ బి హెల్పింగ్ ద స్టూడెంట్స్. కానీ స్టూడెంట్స్ ప్రెషరైజ్ తీసుకొని ఏం చేస్తారంటే లాస్ట్ లో అన్ని చెక్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనం ఎక్కడైతే మాక్సిమం టైం స్పెండ్ చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటామో ఆ వాల్ పోస్టర్స్ కి ఇండియన్ పొలిటికల్ ఫిజికల్, వరల్డ్ పొలిటికల్ ఫిజికల్ మ్యాప్స్ ని అంటేస్తే డైలీ ఒక పాయింట్ ఆఫ్ జంక్షన్ ని మార్క్ చేసుకుంటూ వెళ్తే అది చాలా ఈజీగా ఉంటుంది, ఆస్పిరెంట్స్ కి అంత బర్డన్ అనిపించదు. సో ఇట్ ఈస్ లైక్ ఏ డిఫాల్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్, నాట్ ఎ కరికులం ఆర్ అకాడమిక్ క్యాలెండర్ వేర్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ఇట్. సో వాళ్ళకు డైలీ కంటెక్స్చువల్ బేస్ లో ఎప్పుడు ఒక కంట్రీ కనబడ్డా, ఒక న్యూస్ లో ఏమున్నా కూడా అలా చూసుకుంటే బెటర్. ఒకసారి కూర్చొని మొత్తం అన్ని చూడడం కన్నా బట్టి పట్టడానికి ట్రై చేయాలి. బట్టి కాదండి, దీన్ని మనం లైఫ్ లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఎందుకు చదవాలండి? యూథోపియా ఎక్కడ ఉంది, ఎందుకు నేర్చుకోవాలండి? రేపు పొద్దున ఏ క్రైసిస్ వచ్చినా కూడా యు ఆర్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద కంట్రీ. పిఎం ఫర్ కంట్రీ, సిఎం ఫర్ స్టేట్, డిఎం ఫర్ డిస్ట్రిక్ట్. అంటే మీరు థర్డ్ ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్నారు. సో ఇట్లాంటి వ్యక్తికి జరిగే క్రైసిస్ గురించి తెలియకపోతే దెన్ హూ ఎల్స్ వుడ్ బి నోయింగ్ ఇట్? సో ఇది డైలీ మన లైఫ్ స్టైల్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మన లైఫ్ స్టైల్లో వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉంటుంది, మన లైఫ్ స్టైల్లో వే ఆఫ్ స్పెండింగ్ టైం ఉంటుంది. దీన్ని ఎలా అయితే మన లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకున్నామో యూపీఎస్సీ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ని కూడా ఎగ్జామ్లో వస్తుందన్న పర్సెప్షన్లో చదవకుండా లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకోవడం బెటర్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్గా చాలా బాగా చెప్పారు అది మ్యాథ్స్ గురించి. ఇప్పుడు వచ్చేసి అనదర్ డౌట్ స్టూడెంట్స్, బుక్ లిస్ట్ ఏం చదవాలి, రిసోర్స్ ఏంటి? యాజ్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు సార్, స్టూడెంట్స్ చాలా మంది సార్ ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు కదా, ఇన్స్టిట్యూట్స్ కొన్ని జిస్ట్ ఇచ్చున్నాయి వాటిని చదివితే మనకి టైం సేవ్ అవుతుంది. జనరల్గా ఇది స్టూడెంట్ తప్పు కాదండి, టైం సేవింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అంతే. అయితే
నేను ఒక ఎన్సీఆర్టీని జాగ్రఫీయే తీసుకోండి, అంటే నా ప్రిపరేషన్ నుంచి టీచింగ్ మొత్తంలో కలిపి ఒక 15 years ఆఫ్ లాస్ట్ లైఫ్ స్పాన్లో జాగ్రఫీ ఎన్సీఆర్టీని ఒక 20 times చదువుంటాం. ర్యాండమ్గా అనుకోండి, ఇన్ సీక్వెన్స్ అనుకోండి. బ్యూటీ ఆఫ్ ఎన్సీఆర్టీ ఎందుకు సార్ అంటే చాలా మందికి ఎందుకు సార్ అన్నిసార్లు చదివారనే డౌట్ వస్తుంది. ఎవ్రీ టైమ్ ఐ రీడ్ ఎన్సీఆర్టీ, the next time I will find most important point which I might have missed. ప్రతిసారి నాకు ఒక కొత్త పాయింట్ దొరుకుతుంది దాంట్లో. అది ఎన్సీఆర్టీ బ్యూటీ. సో యాజ్ మచ్ అట్లానే 20 times చదవమని నేను అనట్లేదండి. సో ఇట్ ఈస్ బికాస్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కంటెంట్ డెప్త్ టు డెలివర్ ఇట్ టు ద స్టూడెంట్స్. ఐ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ దట్ వే. కాకపోతే స్టూడెంట్స్ 1-2 times రివైజ్ చేసుకొని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. జిస్ట్ని చదవడం కరెక్ట్ కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎన్సీఆర్టీ హార్డ్ కాపీ బుక్స్ చాలా మంది డిజిటల్ ఇండియాని ఫాలో అవుతారు. సార్ నేను ఆన్లైన్ నేర్చుకుంటాను. ఇట్ ఈస్ బర్డెన్ ఆన్ యువర్ ఐస్. జస్ట్ టేక్ ద ప్రింట్అవుట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ కాపీ అండ్ దెన్ స్టార్ట్ అండర్లైనింగ్ ఇట్. డోంట్ మేక్ ఎనీ నోట్స్, జస్ట్ హైలైట్ ద పాయింట్స్. ఒక 4-5 keywords వస్తాయి ఒక్కో చాప్టర్కి, వాటి మీనింగ్ తెలుసుకొని వదిలేసేయండి. ఫస్ట్ టైం చదివినప్పుడు అండర్లైన్ చేయండి, సెకండ్ టైం చదివినప్పుడు రివిజన్ చేయండి. తర్వాత ఎప్పుడన్నా ర్యాండమ్గా మీకు ఏదైనా ఎన్సీఆర్టీలో చదవాలి అంటే అప్పుడు జిస్ట్ చూడాలి. జిస్ట్ ఈస్ జస్ట్ ఎ సమ్మరీ విచ్ ఇన్స్టిట్యూట్స్ వుడ్ బి ప్రొవైడింగ్ యాజ్ ఎ హ్యాండ్ నోట్ టు ద స్టూడెంట్ టు చెక్ ఇట్ అవుట్ డ్యూరింగ్ ద వ్యాక్యూమ్ టైం. రివిజన్ పర్పస్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు 2 to 4:30 క్లాస్ ఉంది, మళ్ళీ 5 to 7:30 ఉంటుంది. ఆ ½ an hour గ్యాప్లో అన్ని బుక్స్ అయితే తీసుకురాలేరు కదా. ఈ హ్యాండ్ అవుట్స్ని యూటిలైజ్ చేసుకొని రివైజ్ చేసుకోవడానికి అవి యూటిలైజ్ అవుతాయి. సో ఎన్సీఆర్టీ ఏ సబ్జెక్ట్ కన్నా కూడా బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ సార్. 4 pillars సార్ యూపీఎస్సీకి: హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ అండ్ దీని అసోసియేటెడ్ సబ్జెక్ట్. ఇప్పుడు హిస్టరీ చూసారనుకోండి, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. జోగ్రఫీ చూస్తే ఎన్వైరన్మెంట్, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్. పాలిటీ చూస్తే గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. అదే ఎకానమీ తీసుకుంటే ఎకానమీ, అగ్రికల్చరల్ కాన్సెప్ట్స్ అండ్ రెస్ట్. ఈ 4 pillars యూ కెన్ ఎన్సీఆర్టీస్ చదవాల్సిందే. దెన్ యూ కెన్ గో ఫర్ రిఫరెన్స్ బుక్ అకార్డింగ్ టు ద ఫ్యాకల్టీ టీచింగ్. అండ్ ఆ బుక్స్ కూడా ఏవైతే ఫ్యాకల్టీ రిఫరెన్స్గా ఇస్తారో అవి చదవడం బెటర్. దీంట్లో కూడా క్రెడిబిలిటీ చాలా మ్యాటర్ అండి, ఎందుకంటే చాలా ప్రైవేట్ పబ్లిషర్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్యాక్ట్స్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, కొన్ని డంప్డ్ ఫ్యాక్ట్స్ ఉండొచ్చు వికీపీడియా నుంచి. సో ఫస్ట్ ప్రయారిటీ ఎన్సీఆర్టీ, సెకండ్ ప్రయారిటీ ఈజ్ రిఫరెన్స్ బుక్ మెన్షన్డ్ బై ద ఫ్యాకల్టీ, థర్డ్ ప్రయారిటీ ఈజ్ ఇంటర్నెట్. ఎందుకంటే అన్నిటినీ ఒక బుక్లో సమకూర్చడం ఎవరితోని కాదు సార్. అది కొన్ని టాపిక్స్ మనకి అక్కడ ఉండకపోవచ్చు ఆ పర్టికులర్ పుస్తకంలో. దానికి మనం ఇంటర్నెట్ని వాల్యూ యాడెడ్ మెటీరియల్గా యూజ్ చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఈ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఇన్స్టిట్యూట్సే ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ కంటెక్స్లో స్పూన్ ఫీడింగ్ పేరుతోని. సో అది చదువుకున్నా లేకపోతే ఇంటర్నెట్ త్రూ వెళ్ళినా ఇట్ ఈస్ వెరీ గుడ్. అలాంగ్ విత్ దట్ సర్టెన్ గవర్నమెంట్ రిలీజ్డ్ మ్యాగజైన్స్, గవర్నమెంట్ ఎకనామిక్ సర్వే అనుకోండి, బడ్జెట్ అనుకోండి, యోజన, కురుక్షేత్ర, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ. సార్ ఇవన్నీ చదవడానికి టైం ఉంటుందా అని అడుగుతారు స్టూడెంట్స్. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైం, బికాస్ వన్స్ ఇవి ఇక్కడ మీరు మేనేజ్ చేస్తేనే కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు బి అవైలబుల్ 24/7 సార్. మోడీ గారు, నేను తన ఇంటర్వ్యూలో విన్నాను, 4 hours to 5 hours ఆఫ్ స్లీప్, రెస్ట్ 19 hours ఆఫ్ వర్క్. సరే దాంట్లో 1-2 hours తీసేసిన 16 to 17 hours వర్క్ చేస్తున్నారు ఆయన. At the age of 73-74, if he can work that time, so we being very young, why we could not work? So మనం మేనేజ్ చేసుకుంటే we have lot of time. అయితే ఎక్కువ లిటరేచర్ చదవడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సో మాక్సిమం యూ రీడ్, మాక్సిమం బెనిఫిట్ యూ వుడ్ బి గెటింగ్ ఫర్ షూర్. సో చాలా మంది అంటారు లిమిట్ యువర్ రిసోర్సెస్ అని చెప్పి, కాంట్రరీ. సో లిమిట్ చేయాలంటే రిసోర్సెస్ ఎన్సీఆర్టీస్ ఇంకేం చదవాలి? బుక్ లిస్ట్ నేమ్. బుక్ లిస్ట్ అని కాదు సార్, ఇప్పుడు జోగ్రఫీ తీసుకున్నాను, ఓన్లీ జోగ్రఫీ. ఎగ్జాక్ట్లీ. ముందు ఎన్సీఆర్టీతో పాటు జీసీ లియోంగ్ అనే బుక్ ఉండేది, కాకపోతే ఇది కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది, ఎక్స్ట్రా కంటెంట్ ఎక్కువ అయిపోయింది దాంట్లో. రీసెంట్ గా లాస్ట్ 4-5 years నుంచి ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ కంటెంట్ రైటింగ్. PMFIAS అనే బుక్ ఉంది ఫిజికల్ జోగ్రఫీకి, ఎక్స్ట్రాడినరీ బుక్. అంటే దాంట్లో ఇమేజెస్ ప్రొక్లైమ్ చేస్తూ యానిమేషన్ వ్యూతో ఉంటుంది. సో రిఫరెన్స్ ద క్రెడిట్ ఐ గివ్ టు దట్ పర్టికులర్ PMFIAS ఇట్ సెల్ఫ్. సో ఆ ఫిజికల్ జోగ్రఫీ బుక్ కానీ, వాళ్ళ యొక్క ఎన్వైరన్మెంట్ బుక్ కానీ, సో జీసీ కన్నా PMF ఇస్ బెటర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తో కాంపన్సేట్ చేయొచ్చు,
కాకపోతే ఈ PMFIS అని చదవడం వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈజీగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ బుక్ లో చూస్తే సార్ మీరు హాఫ్ ఆఫ్ ది ఇమేజెస్ ఉంటాయి, బుక్ లెంత్ ఎంత ఉంటుంది, హాఫ్ ఆఫ్ ది ఇమేజెస్ ఉంటాయి. సో కంటెంట్ సగమే, వాళ్ళు ప్రిసైజ్డ్ కంటెంట్ ఇచ్చినారు, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ UPSC ప్రిపరేషన్. ఫిజికల్ కొంతమంది GC లియోంగ్ ఫాలో అవుతా ఉంటారు, కానీ GC లియోంగ్ నుంచి అవుట్పుట్ రేషియో తక్కువ, PMFIS నుంచి అవుట్పుట్ రేషియో ఎక్కువ. ఓకే. సో అట్లా టైం టు టైం మోడిఫై అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. బిగినర్స్ కి ఇలాగా చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఇది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్పగలుగుతారు. ఎస్ ఎగ్జాక్ట్. ఇంకా సార్ దీని తర్వాత ఇంకేం బుక్స్? దాని తర్వాత యాజ్ నేను చెప్పినట్టే మనం హిందూ న్యూస్ పేపర్ తో కాంపెన్సేట్ చేసుకోవడం, NCERTs ఇంకా PMF. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ లిమిట్ చేయాలి సార్ మనం. లిమిట్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సార్, ఇదేం లేదు. జనరల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు, సీనియర్స్ డ్యూరింగ్ ఎ మీటింగ్ గెట్ టుగెదర్ మాట్లాడుకున్నప్పుడు, ఒక వ్యక్తికి లక్ష్మీకాంత్ నచ్చొచ్చు సార్ పాలిటీ తీసుకుంటే, ఒక వ్యక్తికి ఎస్ చాంద్ పబ్లికేషన్స్ నచ్చొచ్చు, ఒకరికి DD బస్సు నచ్చొచ్చు, ఒకరికి సుభాష్ కశ్యప్ నచ్చొచ్చు. అయితే నలుగురు మాట్లాడడం వల్ల ఎవరు చదివిన బుక్ యొక్క అప్రైజల్ వాళ్ళు చేస్తారు. అయితే ఈ యాంగ్జైటీ ఆస్పిరెంట్ ఏం చేస్తాడంటే, అంటే ఆ బుక్ లో కూడా ఇంకా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంది, సో నేను అది కూడా చదవాలి, ఇది కూడా చదవాలి. ఇన్ని బుక్స్ చదవడం ఇంపాసిబుల్. మీరు ఒక లక్ష్మీకాంత్ ని 5 సార్లు చదవడం ఇంపార్టెంట్. 5 బుక్లను ఒక్కొక్కసారి చదవడం కన్నా ఒక లక్ష్మీకాంత్ 5 సార్లు చదివితే, ఇక్కడ డిఫరెన్స్ చెప్తా వినండి సార్ రేషియోది. లక్ష్మీకాంత్ చదవడం వల్ల 80% ఆఫ్ క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేయొచ్చు. 100 అని నేను కూడా అనను, 80. మిగతా 4 బుక్కులు చదివితే ఆ ఇంకొక 20% కూడా యాడ్ అవ్వచ్చు. సో ఈ 80% ని మీరు బెనిఫిట్ మాక్సిమం టైమ్స్ తీసుకోవడం బెటరా, ఈ 20% నుంచి ఈ 20% గురించి రెస్ట్ ఆఫ్ ద 4 బుక్స్ చదవడం బెటరా అంటే ఆబ్వియస్లీ విల్ చూస్ ద ఫస్ట్ ఆప్షన్. అందుకు ఆ 80% బెనిఫిట్ ఉన్న బుక్స్ ఆల్రెడీ ఫ్యాకల్టీ అవే రిఫరెన్స్ బుక్స్ కి ఇస్తారు. సో మనం అవే ఎక్కువ సార్లు చదవడం చాలా ఉత్తమం. అట్లా చదవడం వల్ల దాన్ని లిమిటింగ్ ఆఫ్ రిసోర్సెస్ అంటాం సార్. తక్కువ బుక్ చదవడం కాదు, బుక్నే తక్కువ బుక్స్ ని ఎక్కువ సార్లు చదవడం. సో వీ షుడ్ నాట్ మేక్ ఎ లైబ్రరీ హ్యాస్ టు బి ఇన్ యువర్ బ్రెయిన్. సో మీకు ఇంకా ఏదన్నా వాల్యూ ఎడిషన్ కావాలి, ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదన్నా హ్యాండ్ అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇంటర్నెట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దాంట్లో గూగుల్ చేస్తే ఏదో ఒక వాల్యూ ఎడిషన్ దొరికే ఛాన్స్ ఉంది. దానివల్ల మనం ఉన్న బుక్స్ అన్ని చదివేసి ఇంట్లో లైబ్రరీ బిల్డ్ చేయడం వల్ల ఏ ఉపయోగము లేదు. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ. అవును సార్. సార్ ఇప్పుడు NCERTs బేసిక్స్ అయిపోయినాయి, మన ఫిజికల్ జియోగ్రఫీ అయిపోయింది. ఇండియన్ జియోగ్రఫీకి ఏమైనా బుక్ తీసుకోవాలా సపరేట్ గా? ఉందా? జనరల్ గా అయితే క్లాస్ నోట్స్ అండ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సఫైస్ చేస్తాయి సార్. ఉంది మార్కెట్ లో మెటీరియల్. అయితే 11th, 12th, 6th to 10th NCERTs కూడా సఫైస్ చేస్తాయి 30-40% వరకు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఒక 20% సఫైస్ చేస్తాయి. ఇన్ కేస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ వాళ్ళకి లేదు, ఏదైనా బుక్ తీసుకోవాలి ఇండియన్ జియోగ్రఫీ కంటే? ఇండియన్ జియోగ్రఫీకి తీసుకోవాలి అంటే మాజిద్ హుసేన్ కుల్లర్ బుక్స్ ఉన్నాయి సార్, కాకపోతే అవి ఆప్షనల్ రిఫరెన్స్ బుక్స్. అయితే ఆ మాజిద్ హుసేన్ తీసుకోవచ్చు, కానీ దాంట్లో ఫ్యాకల్టీని అడిగి సెలెక్టెడ్ టాపిక్స్ చదవడం బెటర్. సో కాకపోతే ఈ మధ్య ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా కుల్లర్, మాజిద్ హుసేన్ ని కట్ కాపీ పేస్ట్ చేసి ప్రిసైజ్ చేసి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వీ కెన్ సే. సో వాళ్ళు ఇచ్చే కంటెంట్ కూడా వరస్ట్ కంటెంట్ కాదు సార్, ఇన్స్టిట్యూట్ ఇచ్చే చాలా మంచి కంటెంట్, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రిఫరెన్స్ బుక్స్ నుంచే ఇస్తారు. సో యూ కెన్ సఫైజ్ ఇట్ ఫ్రమ్ ఇట్. లేదు నేను బుక్ చదవాలనుకుంటున్నా అంటే యూ కెన్ టేక్ ఎ బుక్. స్పెండింగ్ 500 rupees ఫర్ ఎ గుడ్ బుక్ డజంట్ మేక్ లైక్ హ్యూజ్ ఇంపాక్ట్. సో మనం చాలా వేస్ట్ ఖర్చులు బాగా పెడతా ఉంటాం దాంట్లో. ఇది నన్ ఆఫ్ ద థింగ్. బుక్ కొనడం కరెక్టే, కానీ అది ఉండి చదవకుండా అట్లా లైబ్రరీలో ఉంటే కరెక్ట్ కాదు. అది మీరు చదవగలరు అంటే తీసుకోవడం ఉత్తమం. లేకుంటే NCERT ప్లస్ ద బుక్స్ విచ్ ఐ హావ్ రిఫర్డ్ ప్లస్ ఇంటర్నెట్ సార్. ఈ రోజుల్లో కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. సిట్టింగ్ ఇన్ జస్ట్ ఎ జంగల్ ఇఫ్ వీ హ్యావ్ ఇంటర్నెట్ వీ కెన్ క్రాక్ UPSC అంటారు. సో కంటెంట్ ఈస్ దేర్, కన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోండి మెయిన్ గా. ఓకే. సో ఈ బుక్స్ సార్ ఏవైతే చెప్పారో we will put it on the description below with the links to buy it as well. No worries about that. సార్ ఫైనల్ గా వచ్చేసరికి జియోగ్రఫీ యాజ్ అన్ ఆప్షన్, ఇది చాలా డెడ్లీ క్వశ్చన్ సార్. చాలా మంది అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం గురించి మాట్లాడదాం. ఎందుకు భయం అంటే కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా అయితే 20% రెస్ట్ ఆఫ్ ద ఆప్షనల్స్ తో కంపేర్ చేస్తే వాస్ట్. 20% వాస్ట్ ఉంటుంది. కాకపోతే దానికి ఒక సొల్యూషన్ ఉంది. మనం పేపర్ 1 ని పేపర్ 2 ని కోరిలేట్ చేస్తూ చదివితే ఆ 20% ఎక్స్ట్రా ఉన్న దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. సో ఓవర్లాప్ అవుతుందని తీసుకోవడానికి రీజన్ ఇదే కదా?
ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎవ్రీ ఆప్షనల్ హ్యాస్. ఇంకోటి కన్ఫ్యూజ్ అయ్యి జనరల్ గా ఆప్షనల్ తీసుకోవాలంటే స్టూడెంట్ 4 క్రైటీరియాలు చెక్ చేసుకోవాలి సార్. ఒకటి లవ్ ఆన్ సబ్జెక్ట్. లవ్ ఆన్ సబ్జెక్ట్ అంటే మనం ఎంత చదివినా ఇంకా చదవబుద్ధి అవ్వాలి, మాక్సిమం టైం దాంతో స్పెండ్ చేసే ఆస్పెక్ట్ ఉండాలి. సెకండ్ వచ్చేసి దానికి రైట్ మెటీరియల్ అవైలబుల్ ఉండాలి. ఇప్పుడు నేను అస్సామీస్ లిటరేచర్ ఆప్షనల్ గా తీసుకుంటా అంటే దాని మెటీరియల్ నాకు కావాలి సార్. సో అందుకు ఫస్ట్ మనం ఈ సెకండ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి మెంటర్. నేను ఫస్ట్ మాట్లాడినట్టు మెంటర్ లేకపోతే మీరు రాసింది కరెక్టా తప్ప అనేది ఎవరు చెప్పాలి? మెంటర్ లేకుంటే మెంటల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ సెన్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వాళ్ళు రాసిందే ద బెస్ట్ ఆన్సర్ అనుకుంటారు, తప్పు ఒప్పులు చెప్పే మెంటర్ కావాలి. ఫోర్త్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో, ఇంటర్వ్యూలో ఎంత వరకు ఉంది? మీరు తీసుకునే ఆప్షనల్ సబ్జెక్ట్ మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాక ఎంతవరకు మీకు హెల్ప్ చేస్తుంది? ఈ ఆస్పెక్ట్స్ తోని కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ తీసుకోవాలి. థర్డ్, ఇన్ఫ్లుయెన్స్. మా ఫ్రెండ్ తీసుకున్నారు అందుకు నేను ఇదే ఆప్షనల్ తీసుకుంటా, కలిసి చదువుకోవచ్చు అంటే ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ టేకింగ్ ఆప్షనల్ తప్పు అంటానండి. ఫ్రెండ్ ఒక 2 hour క్లాస్లోనే కదా, అక్కడ కూడా మీరు మాట్లాడుకోలేరు. దాని గురించి మీరు ఆప్షనల్ తీసుకోవడం, ఇట్ ఈస్ రిస్కింగ్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏ ఆప్షన్ అయినా అంతే సార్. మనకి ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకొని, ఇంకా చాలా మంది సార్ ఈ కన్ఫ్యూజన్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ డెలిబరేటిజం వల్ల ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఈసారి ఆంథ్రోపాలజీ తీసుకొని ర్యాంక్ 1 వచ్చింది, నేను ఆంథ్రో తీసుకుంటా. ఆల్ ఇండియా ర్యాంక్ 1 మ్యాథమెటిక్స్ తీసుకుని నేను మ్యాథమెటిక్స్ తీసుకుంటా. సో ఇట్లాంటి ఆల్ ఇండియా ర్యాంక్ 1 తనకి నచ్చిన సబ్జెక్ట్ తీసుకున్నాడు కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయ్యాడు. అట్లా మీకు నచ్చిన సబ్జెక్ట్ ఈ 4 కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేసి తీసుకుంటే దట్ వుడ్ బి మోర్ బెటర్. సో అట్లా జాగ్రఫీ ఆప్షనల్ ఉన్న మాటకి 20% వాస్ట్ సిలబస్ ఉంది, కాకపోతే దాన్ని సఫైజ్ చేస్తే ఒక 10% వరకు తగ్గించేవచ్చు. మైండ్ లో పెట్టుకొని మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వస్తే కరెక్ట్ ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంకో పాయింట్ సార్, మనకి జాగ్రఫీ అండ్ లైవ్లీ సబ్జెక్ట్ మనము ఎంత వాస్ట్ ఉన్నా కూడా విచ్ ఇస్ సరౌండింగ్ అస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాన్సెప్చువల్ క్లారిటీ మీకు అర్థమైతే మొత్తం అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాదు. సో ఈ జాగ్రఫీ ఆప్షనల్ ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క ప్రిపరేషన్ మీద ఎక్కువ ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ రఫ్ క్యాలిక్యులేషన్ సార్, ప్రిలిమ్స్ లో 35 మార్క్స్ ఇస్తుంది, 35 క్వశ్చన్స్ ఇస్తుంది, 70 మార్క్, ఆల్మోస్ట్ గేమ్ ఇస్ డన్. మెయిన్స్ లో అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే సార్ 1750 మార్కర్ కి 850 to 900 మార్క్స్ జాగ్రఫీ సబ్జెక్ట్ తో ఉంటుంది. ఆప్షనల్ 500, ఎస్ఏ 125, జిఎస్ పేపర్ 1 110, పేపర్ 2 లో ఎక్స్ప్లిసిట్ గా 20 మార్క్ వేసుకోండి, పేపర్ 3 లో ఎన్వైరన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చరల్ ఇష్యూస్ వేసుకోండి. సో సమ్వేర్ అరౌండ్ 850 to 900 మార్క్స్, హాఫ్ ఆఫ్ ద మార్క్ ఆఫ్ ద పర్సంటేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మనకి ఎక్కువ చదవడం వల్ల నష్టమేం జరగట్లేదు, జాగ్రఫీ ఆప్షనల్ చదవడం వల్ల ఆ 850 to 900 మార్క్స్ కవర్ అవుతుంది కదా. సో 20% ఎక్కువ చదువుకొని ఎక్కువ నేర్చుకోవడంలో దెర్ ఇస్ నథింగ్ అన్ ఇష్యూ. మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ కి వచ్చిందే నేర్చుకొని ఆ యొక్క నాలెడ్జ్ ని మనం ప్రాక్టికల్ గా జనాల యొక్క లైఫ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలని. ఇప్పుడు జాగ్రఫీలో, అగ్రికల్చర్ లో చదివేటప్పుడు 2-3 ఎక్కువ స్కీములు చదవచ్చు, కానీ ఆ స్కీములు నేర్చుకోవడం వల్ల సొసైటీలో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినప్పుడు జనాల మీద చూపించే ఇంపాక్ట్ కూడా అంతే విధంగా ఉంటది కదా. మీరు చూస్తే సార్, నేను దీన్ని ఐఎమ్ నాట్ మేకింగ్ ఇట్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్. మోస్ట్ ఆఫ్ ద district collectors across India who qualified with geography as optional, cross-checking cheskondi, they have done very much effective administration exclusively in the fields of agriculture, rural economy building, infrastructure development in the rural areas, tackling the disaster managements. So best example is Krishna Teja IAS. So he was my super senior, all India rank 66 in 2015. So when he was posted in Kerala, so he was officer on special duty for tackling those particular floods, and he has received an award. And even he has commented in the interview saying that the implementation of my geography knowledge has helped me in tackling this particular floods. So manam collector ayyaka, what is the role of collector? To boost up the rural economy. ఎవరికైతే నిజంగా జెన్యూన్ గా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసి చేయాలనుకుంటారో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సార్, సాయిల్ టెస్టింగ్, ఫార్మర్స్, మన మేజర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నీ సబ్జెక్ట్ తో రిజాల్వ్ చేయడానికి వస్తుంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ టు రీడ్ 20% ఎక్స్ట్రా నేనంట. బట్ ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ఇండివిజువల్ ఆన్ హౌ దే ఫీల్ అండ్ హౌ దే టేక్. ఎస్ సో దిస్ ఈస్ వండర్ఫుల్. అంటే జియోగ్రఫీకి ఇంత లెవెల్లో ఇంపాక్ట్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు. ఎస్ ఎగ్జాక్ట్. టుడే వి గాట్ టు నో. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. వన్ మోర్ థింగ్, ఎంత టైం పడుతుంది ఆప్షన్ ఫినిష్ చేయడానికి జియోగ్రఫీ? కోచింగ్ తీసుకుంటే సార్ సమ్వేర్ అరౌండ్ ఒక 300 hours ఆఫ్ క్లాసెస్లో geography జనరల్ కంటెంట్ టీచ్ చేసేప్పుడు వేరీస్ బిట్వీన్ 300 to 350 డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ ద కనెక్షన్ ఆర్ కమ్యూనికేషన్ ఐ హ్యావ్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ 300 hours మనకు జియోగ్రఫీ ఆప్షన్ నుంచి అయితే పడుతుంది. నార్మల్ ఆప్షన్ అయితే నార్మల్ జియోగ్రఫీ అయితే నార్మల్ జియోగ్రఫీ జనరల్ స్టడీస్ కి అయితే సమ్వేర్ అరౌండ్ 85 to 90 hours లో వీ కెన్ టీచ్. ఇట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ఇన్స్టిట్యూట్స్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇన్ని అవర్స్ లో ఫినిష్ చేయమని చెప్తా ఉంటారు. బట్ 85 రఫ్లీ ఇస్ ద బెస్ట్. yes that depends upon the relation of management and faculty. కాకపోతే చదవడానికి చాలా ఈజీ అండ్ ప్రాక్టికల్ గా ఉంటుంది. వన్స్ యూ లిసన్ టు ద కాన్సెప్ట్, వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్, యూ కెన్ డెలిబరేట్లీ యూజ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ. ప్రాక్టికల్ గా అండ్ జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకునే వాళ్ళకు మెంటర్స్ అంత అవైలబుల్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసిన మీరు తప్ప ఇంకెవరు నాకు తెలియదు ఎక్కువ మంది. ఏపీ తెలంగాణలో అయినా సౌత్ ఇండియాలో అయినా ఇండియాలో కూడా ఎవరు ఉన్నారు, ఐ డోంట్ నో. సో ఈస్ దర్ ఎనీ అఫీషియల్ లైక్ వే స్టూడెంట్స్ కెన్ అప్రోచ్ ఫర్ జియోగ్రఫీ? ఎస్ ఎగ్జాక్ట్లీ. జనరల్ గా అయితే మెంటర్స్ ఉన్నారు సార్. కాకపోతే అమౌంట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకోవడం వల్ల ఆ మెంటర్స్ సరిపోవట్లేదు. ఓకే ఉన్నారు మెంటర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో దిస్ ఇస్ ఎ మిత్. మిత్ అండి. నేను ఒక్కడనే ఉండడం కూడా మిత్తే. ఉన్నారు, అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ కి వాళ్ళు సరిపోవట్లేదు. కొంతమంది ఓల్డ్ ఏజ్ అయిపోయారు, వాళ్ళు అమౌంట్ ఆఫ్ టైం స్పెండింగ్ లో కొంచెం డిలే చేస్తూ ఉంటారు. సో ఎనీవన్ if they want to have geography optional, they can first speak with that concerned faculty, then they can go for ఎవరైతే క్లోజర్ గా ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అంటే మనం అవైలబుల్ గా ఉంటాం. సో దే కెన్ కమ్ అండ్ స్పీక్ అండ్ దే కెన్ జాయిన్ మెంటర్షిప్ కానీ, సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ, లేకపోతే కోచింగ్ క్లాసెస్ కానీ. ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో క్లోజర్ గా ఉన్న ఫ్యాకల్టీతో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ మెంటర్షిప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ యొక్క ఎబిలిటీ తర్వాతనే మనం చెప్పగలుగుతాం. ఇనిషియల్ గా చాలా మంది ఏం చేస్తారంటే, ఆ జియోగ్రఫీ మెంటర్షిప్ వచ్చేయండి, ఎంత డబ్బులు కట్టండి, ఇది కోర్స్ షెడ్యూల్ ఉంటుంది, ఇది మీరు ఇలా చదవాలి ఉంటుంది, సెల్ఫ్ స్టడీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని 10, 20, 30,000 కట్టించుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్ అప్రోచ్. స్టూడెంట్ తో మాట్లాడాక, అతను ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలిసాక, దెన్ వీ హ్యావ్ టు ఫాలో వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్, గివ్స్ జస్టిస్. అది మనం ఇవ్వాలి, కానీ అందరికి ఈక్వాలిటీ కాదు సార్ ఇవ్వాల్సింది, ఎప్పుడు కూడా జస్టిస్ ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ యాక్షన్ విచ్ వీ హ్యావ్ టు టేక్. అందుకే స్టూడెంట్స్ ఫస్ట్ మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. సో నార్మల్ గా జియోగ్రఫీ కోచింగ్ కి ఫీ ఎంత ఉంటుంది ఆప్షనల్? డిపెండ్స్ అండ్ వేరీస్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ అండ్ ప్లేస్ టు ప్లేస్ సార్. యావరేజ్ గా అయితే మనం ఢిల్లీలో కొంచెం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంతే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే చార్జ్ 60-70,000 సమ్వేర్. ఒక్కోసారి 50 వరకు కూడా డ్రాప్ అవ్వచ్చు. హైదరాబాద్ లో తీసుకుంటే 40 to 50,000 వేరీ అవుతుంది. ఇంకోటి, స్టూడెంట్ కంపల్సరీ అంత కట్టాలని రూల్స్ కూడా ఏం పెట్టరు సార్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అట్లా ఉంటాయి, మీరు ఎంత పే చేసి డీడీ పట్టుకొని వస్తేనే మీకు అడ్మిషన్, మీరు మొత్తం బల్క్ అమౌంట్ పట్టుకొని రావాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇస్తుంది, డిపెండింగ్ అపాన్ దేర్ ఎకనామికల్ కండిషన్. అందరూ కట్టలేరు కదా సార్. సమ్ పీపుల్ మైట్ కమ్ ఫ్రమ్ బిలో పవర్టీ లెవెల్. నేను చాలా మందిని చూసిన, దే వర్క్ యాజ్ జొమాటో అండ్ స్విగ్గీ డెలివరీ బాయ్స్ అండ్ దే డూ టేక్ కోచింగ్. వాళ్ళు సంపాదించిన దాంట్లో అట్లాంటి వాళ్ళకి కొంచెం లిబర్టీ ఇస్తారు సార్. ఆ లిబర్టీ ఒకవేళ వాళ్ళకి ఇవ్వకపోయినా, నేను నా పర్సనల్ గా ఇన్స్టిట్యూట్ కి ఏదన్నా రికమెండ్ చేసి, ఇది ఒక్కసారి వీళ్ళకి చాయిస్ చేయండి, పర్ మంత్ 10,000 కడతారు అని, కొన్ని కేసెస్ లో, నాట్ ఎవ్రీ కేస్. ఇప్పుడు ఆల్రెడీ బిఎండబ్ల్యూ లో వచ్చేవాడికి మనం లిబర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పర్సన్ హూ యాక్చువల్లీ ఈజ్ ఇన్ దట్ పర్టికులర్ జోన్, వాళ్ళకి కొంచెం లిబర్టీ ఉంటుంది సార్. 10,000 per month or whatever they can afford. Compulsion నువ్వు కడితేనే జర్సీ. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్. నేను అనుకునేది సార్. దాన్ని మనం ఎవ్రీ టైం మనీతో క్యాల్కులేట్ చేయలేం. మనీ ఇంపార్టెంట్ సార్. నేను అట్లా మొత్తం ఫ్రీ సర్వీస్ అని కూడా అన్నాను, ఎందుకంటే ఫ్రీ వచ్చేదానికి యాజ్ ఐ హావ్ సెడ్ వాల్యూ. మనీ ఉండాలి, మనీ కూడా ఇంపార్టెంటే, కానీ మనీకి పెట్టకపోతే వాడు సీరియస్ గా కూడా ఉండకపోయే ఛాన్స్ ఉంది.
నేను అందుకే చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తా అంటే బిజినెస్ చేయండి, ఎడ్యుకేషన్ తోని బిజినెసే చేయకండి. అవును. దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది సార్. అవును. సో అట్లాంటి క్యాండిడేట్స్ కి మనం చాలా సార్లు హెల్ప్ చేస్తాం. పర్ఫెక్ట్, చాలా చాలా ఇన్ డెప్త్ గా చెప్పారు సార్. దిస్ విల్ బి ఐ థింక్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే చాలా ఇన్సైట్స్ వచ్చాయి. సో లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఎస్, జాగ్రఫీ వల్ల స్టూడెంట్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? టాపర్స్ నార్మల్గా ప్రతి ఇయర్ టాపర్స్ అంటే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అని కామన్ అయిపోయారు. స్టూడెంట్స్ కొంతమంది అడిగారంట, జాగ్రఫీలో ఈ టాపర్ ఉన్నారు, ఆ టాపర్ ఉన్నారు, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది లేరు అంటున్నారు. ఉన్నారా లేరా? ప్రతి ఇయర్లీ కన్సిస్టెంట్ గా టాపర్స్ ఉన్నారా? కన్సిస్టెంట్గా ఉంటారు సార్. కాకపోతే జాగ్రఫీ ఎక్కువ రాయడం వల్ల, ఎక్కువ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ రాయడం వల్ల సెలెక్ట్ అయ్యే నెంబర్ ఎక్కువ ఉంటుంది, దాని పర్సంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు గుజరాతీ లిటరేచర్ 10 మంది రాశారు మెయిన్స్, దాంట్లో 4 క్వాలిఫై అయితే 40% రేట్ వస్తుంది. సో ఆ పర్సంటేజెస్ మీద మీరు ఎప్పుడూ బిలీవ్ చేయకండి, నెంబర్ మీద కూడా బిలీవ్ చేయకండి. ఇంకొంతమంది పబ్యాడ్ ఆప్షన్ తీసుకునే వాళ్ళు ఈసారి పబ్యాడ్ లో తక్కువ వేస్తున్నారంట, పాల్ సైన్స్ లో చాలా మంది రాస్తున్నారు, ఆ పేపర్ ఈసారి టఫ్ ఇస్తారంట. ఇవన్నీ మిత్స్ అవి. బెస్ట్ ఆన్సర్ వెన్ యూ రైట్, యూ విల్ గెట్ ద క్రెడిట్. UPSC is one such kind of a platform which gives respect to the content. కంటెంట్ రాసినోడు క్వాలిఫై కాలేదు అన్నది ఇప్పటి వరకు లేదు సార్. కరెక్ట్ కంటెంట్ రాసినప్పుడు ఎన్ని ఉండని UPSC విల్ జడ్జ్ ఇట్ వెరీ పర్ఫెక్ట్. ఎందుకంటే 3 stages ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుంది సార్ ఆన్సర్ స్కేలింగ్ లో. ఒకవేళ ఒక ఎగ్జామినర్ ఏదన్నా వేరే వాళ్ళకి, ఇప్పుడు వేరే సబ్జెక్ట్ ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే 6 మార్క్ 7 మార్క్ వేసారు అనుకోండి, దాని స్క్రూటినీ జరుగుతుంది. అండ్ స్క్రూటినీ జరిగి 2 more ప్రొఫెసర్స్ వుడ్ బి కరెక్టింగ్ ఇట్. దాని తర్వాత యావరేజ్ మార్కింగ్ వేస్తారు. సో యావరేజ్ మార్కింగ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు సార్. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, పర్సంటేజ్ కానీ నెంబర్స్ కానీ చూడకండి. మీరు ది బెస్ట్ ఆన్సర్ క్వశ్చన్ కి ఇచ్చినప్పుడు ద బెస్ట్ మార్క్స్ వుడ్ బి అవార్డెడ్. సో మీరు ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ గురించి మాట్లాడుతుంటే 1 more క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్ అడిగేది, జోగ్రఫీ ఆన్సర్స్ రైటింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది నార్మల్ దాంట్లో. సో వాట్ ఈస్ ద అప్రోచ్? అంటే మంచి ఆన్సర్ రాయాలి జోగ్రఫీలో అంటే, మాక్సిమం మార్క్స్ రావాలి అంటే, వాట్ ఈస్ ద ఐడియల్ వే టు ద రైట్ ద జోగ్రఫీ ఆన్సర్? సార్ ఎనీ ఆన్సర్ టు బి రిటర్న్. చాలా మంది టాపర్స్ చెప్పిన మాటలు వింటారు. ఇట్స్ ఆల్సో ద లాజిక్ విచ్ దే ఫాలో. ఇప్పుడు టాపర్ ఏం చెప్పినా కూడా అది దానికి క్రెడిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. చాలా మంది టాపర్స్ ఐ స్టార్టెడ్ ఆన్సర్ రైటింగ్ ఫ్రమ్ day 1 అని చెప్తా ఉంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. day 1 లో ఎలా రాస్తారండి? కంటెంట్ ఉండదు. కంటెంట్ ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, క్లాస్ రూమ్ ఆర్ సెల్ఫ్ రీడింగ్, గెట్ ద కాన్సెప్చువల్ క్లారిటీ. క్లాస్ రూమ్ లో కూర్చున్నారు, కాన్సెప్ట్ విన్నారు, వాల్కెనో అనే కాన్సెప్ట్ విన్నారు. ఇంటికి వస్తారు, సార్ ఒక రిఫరెన్స్ బుక్ చెప్తారు. ఆల్రెడీ NCERT చదివేసి ఉన్నాకనే కదా క్లాస్ లోకి వెళ్ళేది. సార్ చెప్పింది మీకు అర్థమవుతుంది. ఇంటికి వస్తారు, సార్ ఇచ్చిన రిఫరెన్స్ బుక్ ఏదైతే చెప్తారో దాంట్లో వాల్కెనో చదువుతారు, చదివి వదిలేస్తారు ఆ రోజు. ఓకే, వీకెండ్ కి సెకండ్ టైం రివైజ్ చేస్తాం. జనరల్ గా వీకెండ్స్ లో రివిజన్ 2 అంటాం. అప్పుడు నోట్స్ చేయండి. దాని నుంచి నోట్స్ అంటే కాపీ పేస్ట్ చేయడం కాదు సార్. నోట్స్ అంటే ఎలా చేయాలి? నోట్స్ అంటే వెరీ సింపుల్ సార్. ఇప్పుడు మనం ఒక టాపిక్ చదివామనుకోండి, లెట్స్ సే జోగ్రఫీలో వాల్కనిజం, వెరీ హ్యూజ్ టాపిక్. ఆ వాల్కనిజం మొత్తం చాప్టర్ ని చదివేసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్, డయాగ్రామ్స్, మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, ఇంపార్టెంట్ కీ ఫ్యాక్ట్స్, డేటా, సో డయాగ్రామ్స్ ఎగ్జాక్ట్లీ దాంతో సఫైజ్ చేయాలి. 1 A4 షీట్ లో మీకు ఆ వాల్కనో టాపిక్ వచ్చేయాలి. ఓకే, అట్లా మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నా సార్. హిస్టరీలో ఏన్షియంట్ ఇండియాలో 25 నుంచి 30 టాపిక్లు, మెడైవల్లో ఒక 20 టాపిక్లు, మోడర్న్ హిస్టరీ పోస్ట్ ఇండియాలో కలిపి ఒక 50 టాపిక్లు, 100 A4 షీట్లలో మీ హిస్టరీ నోట్స్ రెడీ. దీన్ని పర్సనల్ నోట్స్ అంటాం సార్. చాలా మంది ఏం చేస్తారంటే అందులో ఉన్నది మళ్ళీ రీరైట్ చేసి కాపీ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ జనరల్ గా చాలా సార్లు నాకు నోట్స్ చూపిస్తూ ఉంటారు, సార్ ఇదేంటి అని. మొన్న రీసెంట్ గా ఒక వ్యక్తి నాకు నోట్స్ చూపించాడు, లక్ష్మీకాంత్ నుంచి నేను చేశాను సార్, ఒకసారి కమెంట్ చేయండి దీని మీద. నేను అది ఓపెన్ చేసి చూస్తే లక్ష్మీకాంత్ కన్నా ఎక్కువ ఉంది అట్లా మెటీరియల్. సో దెన్ వాట్ ఈస్ ద నెసెసరీ టు రీరైట్ ఇట్? యూ మైట్ హ్యావ్ హైలైటెడ్ ఇన్ లక్ష్మీకాంత్ ఇట్ సెల్ఫ్. అందుకే యాజ్ ప్రిసైజ్ కీవర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ నోట్స్ లో ఉండాలి. ఆ నోట్స్ చేసిన తర్వాత నౌ యూ ఆర్ రెడీ టు రైట్ అన్ ఆన్సర్. అప్పటి వరకు యు ఆర్ నాట్ ఇన్ ఎ గేమ్ ఆర్ జోన్ టు రైట్ అన్ ఆన్సర్. అప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని కానీ, లేకపోతే మార్కెట్ లో అవైలబుల్ ఏ మాక్ టెస్ట్ నుంచి అన్నా ఒక క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రాయండి. వరస్ట్ ఆన్సర్ అయినా పర్లేదు రాయండి. యువర్ ఫస్ట్ ఆన్సర్ 100th ఆన్సర్ కంపేర్ చేసుకుంటే 100% యువర్ 100th ఆన్సర్ వుడ్ బి బెటర్ దెన్ ఫస్ట్ వన్. అందుకే ఫస్ట్ ఇనిషియలీ స్టార్ట్ రైటింగ్.
సో రాసాక గెట్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది రాసి వదిలేస్తారు, అవి కలపత్ర గ్రంథాలు వదిలేస్తారు. ఫీడ్బ్యాక్ తెచ్చుకొని ఆ ఫీడ్బ్యాక్ లో వాల్యూ ఎడిషన్స్ ఉంటాయి కదా, అవి తీసుకెళ్లి మీ నోట్స్ లో యాడ్ చేసుకోండి. ఎన్రిచ్మెంట్ అనేది ఉంటుంది సార్ ఆన్సర్ లో. ఇట్స్ సింప్లీ లైక్ టాపింగ్ అప్ విత్ డ్రై ఫ్రూట్స్ ఆన్ అన్ ఐస్ క్రీమ్. సో దాన్ని ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఆన్సర్ అంటాం, ఇంక్లూడింగ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్. ఇప్పుడు జనరల్ గా మనం ఎర్త్క్వేక్ గురించి రాసేటప్పుడు పారాగ్రాఫ్ వైజ్ గా రాయొచ్చు, అది ఫ్లో చార్ట్ వైజ్ గా కూడా రాయొచ్చు. సో ఫ్లో చార్ట్ వైజ్ గా రాసింది మోర్ అట్రాక్టివ్ ఉంటుంది, ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆన్సర్ రైటింగ్ అనేది స్ట్రక్చరల్ వేలో మనం చేసుకొని దాన్నే రిపిటేటివ్ గా రాసుకుంటూ వెళ్తే యువర్ గేమ్ వుడ్ బి డన్. బికాస్ ఆన్సర్ రైటింగ్ ఇస్ ద ఫైనల్ ప్రోడక్ట్ విచ్ యూ హ్యావ్ టు షో టు ద ఎగ్జామినర్ అండ్ యువర్ మెరిట్ వుడ్ బి డిసైడెడ్ ఆన్ ఇట్. అందుకే ఆన్సర్ రైటింగ్ మీద పర్టికులర్ గ్రిప్ ఉండాలి మనకి. సో అది ఆస్పిరెంట్ ఈ ఫ్లో ఆఫ్ సీక్వెన్స్ లో చేస్తే దట్ వుడ్ బి బెటర్ ఫర్ దెమ్. అండ్ జోగ్రఫీ ఆన్సర్స్ కి వచ్చేసరికి యాజ్ నేను ఇందాక చెప్పినట్టే మ్యాప్స్, డయాగ్రామ్స్, కీ ఫ్యాక్ట్స్, డేటా. ఇండియన్ మ్యాప్ వేసేసి ఇప్పుడు మన ప్లేన్స్ గురించి అడిగాను, ఇండియన్ మ్యాప్స్ వేసి ఆ ప్లేన్స్ ని చూపించడం. వెస్టర్న్ ఘాట్స్ గురించి అడిగాను, వెస్టర్న్ ఘాట్స్ ని చూపించడం. అలా చేస్తే అది ఈజీగా. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ రాహుల్ అని ఒక క్వశ్చన్ అడిగారు, 150 వర్డ్ లిమిట్ తోనే ఒక క్వశ్చన్ రాయమన్నారు. అవునండి. దానిలో డయాగ్రామ్ వేస్తే పేజెస్ పెరుగుతున్నాయి, ఈజ్ ఇట్ ఓకే? అంటే డయాగ్రామ్ వేసి ఫ్లో చార్ట్ వేసేస్తే మరి 150 వర్డ్స్ అవ్వట్లేదు కదా, లేకుంటే పేజెస్ ఎక్కువ పడుతున్నాయి కదా, అది మ్యాటర్ ఇలా అది ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవ్రీ క్వశ్చన్ కి డయాగ్రామ్ ఉండదండి, ఉన్నదానికి మనం వేయాలి. లేదు, మనం ఏదో కావాలని ఇంటర్ప్రిట్ చేసే డయాగ్రామ్ వేయాలని చూడకూడదు. ఉన్న వాటికి వేయాలి. సైడ్ లో చిన్నగా వేసినా సరిపోతుంది, లార్జర్ డయాగ్రామ్ కాకుండా చిన్న సిఫైస్ ఇండియన్ డయాగ్రామ్ విత్ పెన్. చాలా మంది పెన్సిల్ తోనే వేస్తూ ఉంటారు, కాకపోతే పెన్ తో వేయాలి. యూపీఎస్సీ నాకు తెలిసి ఓన్లీ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్, దానికి క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ మీద స్టేట్మెంట్ ఉంటుంది సార్, కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇట్స్ లెంత్ అని. సో వాళ్ళు కంటెంట్ చూస్తారు. మనము ఒక క్వశ్చన్ అడిగిన దానికి చిన్న పారాగ్రాఫ్ లోనే మొత్తం ఆన్సర్ చెప్పేయగలిగితే దట్ దేర్ ద గేమ్ ఇస్ డన్. ఒక సర్కాస్టిక్ నోట్ ఉందండి, ఎర్లియర్ మేము ప్రిపేర్ అయ్యే రోజులలో ఉండేది ఇది. అయితే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఇట్స్ లెంత్ అన్న దానికి యూపీఎస్సీ ఒకసారి ఎస్సే రాయమని చెప్పిందంట కరేజ్ మీద. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఎస్సే ఆన్సర్ షీట్ తీసేసి మొత్తం స్ట్రైక్ ఆఫ్ చేసి ఎట్ ద ఎండ్ లాస్ట్ పేజ్ లో సి దిస్ ఇస్ మై కరేజ్ అని చెప్పి రాశారంట. సి దిస్ ఇస్ సర్కాస్టిక్ నోట్, నిజంగా చేసి ఉండకపోవచ్చు. సో అక్కడ ఏంటి, హీ హాస్ షోన్ హిస్ కరేజ్, ఏం అడిగారో చూపించండి, మార్కులు పడ్డాయి. అది సర్కాస్టిక్ నోట్ అండి, అది వాస్తవంగా అట్లా చేసి ఉండరు, సర్కాజం ఒక ఆర్టికల్, మీమ్ ఆర్టికల్. అయితే ఇక్కడ అదే అప్లై అవుతుంది సార్. కంటెంట్ మనం ఉన్న పారాగ్రాఫ్ లైన్ లో చెప్పగలిగితే ప్రిసైజ్డ్ కంటెంట్, పర్ఫెక్ట్ కంటెంట్, దట్ వుడ్ బి మోర్ దెన్. అవసరమైన చోట్ల లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ డయాగ్రామ్స్ ఎంతవరకు అయితే నెసెసిటీయో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకవేళ కంటెంట్ లిమిట్, వర్డ్ లిమిట్ దాటినా కూడా ప్రాబ్లం లేదంటారు? వర్డ్ లిమిట్ దాటడానికి మీకు చాయిస్ లేదండి అక్కడ. వాళ్ళు దే వుడ్ బి గివింగ్ ద ఎనఫ్ స్పేస్ ఫర్ ద ఆన్సర్ టు బి రిటన్. ఆ స్పేస్ లోనే రాయాల్సి ఉంటుంది, మీరు ఎడిషనల్స్ అయితే ఉండవు కాబట్టి. సో చాలా మంది భయపడతారు ఇది దాటి వెళ్ళిపోతే, అంటే దాటి వెళ్ళే ప్రసక్తే లేదు, ఉన్న దాంట్లోనే మీరు ఎంత రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఆన్సర్ ప్రాక్టీసే సార్ ఇక్కడ ఏదున్నా కూడా. అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కి ఈక్వేట్ వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అదొక్కటి మనం చూసుకోవాలి. ఇట్స్ సింప్లీ లైక్ 3 parts ఉన్నాయి అనుకోండి క్వశ్చన్ లో, 3 parts కి ఈక్వల్ ఎంఫోసిస్ ఇవ్వాలి. ఫస్ట్ పార్ట్ కి ఒక 50%, 60% అదే ఆన్సర్ రాసేసి నెక్స్ట్ దానికి 20-20 ఇస్తే కరెక్ట్ అప్రోచ్ ఆఫ్ మార్క్స్ పడవు మనం. ఓకే, చాలా ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఐ గెస్. Is there any advice you want to give for the students for geography? Exclusively for geography, if I want to give, start reading geography with basis of NCERT. అర్థమైనా కాకపోయినా, ఇనిషియల్ గా అర్థం కాకపోయినా ఒక 2-3 times రివిజన్ కి అర్థమైపోతుంది. బిఫోర్ యూ అటెండ్ ఎ క్లాస్, get on to the class by reading NCERTs and revise that particular geography concept on the same day. Any doubt, whatever you may have, how much silly it may be, ask the faculty on the same day. Try to add some amount of practicalism in geography by giving examples while you write answers, and solve as many questions as possible. Prelims vi gaani, mains vi gaani, blueprint అనేది ఒకటి ప్రిపేర్ చేసుకుంటే, and stick to the resources, and syllabus లో ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేయండి. 5 lines of syllabus ఇచ్చున్నారండి JS paper 1 లో. Salient features of world physical geography, మన natural resource distribution across the world including South Asia and India, 3rd factors responsible for location of
primary, secondary, and tertiary industries. Fourth is geophysical phenomena like earthquakes, tsunami, cyclones. Fifth is geographical features and its location and critical changes in its geographical features along with the flora and fauna present over there and factors including it along with the polar ice caps. సో దీన్ని ఎంతవరకు అయితే మనం ఇంటర్ప్రిట్ చేయగలుగుతామో అంత ఎఫెక్టివ్గా మనకి క్వశ్చన్స్ వస్తాయి, మనం రాసే ఆన్సర్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సూపర్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఐ థింక్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఆల్మోస్ట్ ఆల్ యువర్ డౌట్స్. ఐ హ్యావ్ లిస్టెడ్ ఇట్ హియర్. ఇంకేమైనా మిస్ అయిందంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద బిలో, ఐ విల్ డూ దట్. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. విల్ కమ్ అప్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. జై హింద్. జై హింద్.